హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పూజా వెహాన్ మినీ బ్లాగ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దున్ననే లేచి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుని మొత్తం అన్నీ క్లీన్ చేసిన తర్వాత బండల పైన ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్గా రబ్ చేస్తూ ఉన్నానండి. తడిగుడ్డుతో రబ్ చేయడం వల్ల క్లీన్గా డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అట్లా రబ్ చేస్తూ ఉండగానే నా కొడుకు అరవడం మొదలైంది. అర్చిన వెంటనే ఎత్తుకోవచ్చు వాడిని కిచెన్లో కూర్చోబెట్టుకొని ఏం కావాలరా అంటే నాకు మమ్మీ ఆమ్లెట్ కావాలా మమ్మీ అంట అన్నాడు. పొద్దున లేస్తేనే ఎగ్ వంటకంట కనబడింది. సో ఎగ్ని చూసిన వెంటనే ఆమ్లెట్ కావాలంట అన్నాడు. సరే అని చెప్పేసి అట్లా కూర్చోబెట్టేసి నేను బయట పోయి క్లీన్గా ఇల్లు హాలు అంతా క్లీన్గా తోసేసిన తర్వాత మళ్ళీ వచ్చి టమోటా ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఉన్నాను. పొద్దున్న ఏం రా నీకు అంటే మమ్మీ ఆమ్లెట్ మాత్రమే కావాలా నాకేం వద్దు అని చెప్తాను. వానికి ఎగ్ అంటే ఇష్టం కాబట్టి ఇంకేం చేసేది. ఎర్రగడ్డలు, టమోటా, కొత్తిమీర, 2 ఎగ్స్, కారము, పసుపు అన్నీ పెట్టుకున్నాను. నాకు బౌల్ తీసుకొని 2 ఎగ్స్ బ్రేక్ చేసి దాంట్లో వేసుకుంటున్నాయి. అట్లే టమోటాలు ఆనియన్స్ అన్నీ కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడంతా కలిపి దాంట్లో వేసుకుంటా ఉన్నాను. ఆనియన్స్, ఎర్రగడ్డలు, టమోటా, కొత్తిమీర, కొంచెం ఉప్పు, కారం అంతా వేసి బాగా కలిపి గ్యాస్ పైన ప్యాన్ పెట్టి అది కాస్త వేడైన తర్వాత ఆమ్లెట్ వేస్తూ ఉన్నాను. దాని ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేయడం వల్ల అడుగు మాడిపోకుండా ఉంటుందండి. సో దాని నుంచి కాస్త ఆయిల్ వేసి రౌండ్గా చేసుకుని తర్వాత ఎగ్ ఆమ్లెట్ని తిప్పేస్తా ఉన్నాను. బట్ ఏమో పొద్దున్న ఎగ్ ఆమ్లెట్ చేస్తూ ఉన్నాను, దాని నుంచి ఏమో ఎగ్ ఆమ్లెట్ వస్తూ ఉండలేదు. ఒక సైడ్ ఇరిగిపోయి ఇంకేం చేసేదని చెప్పేసి అట్లే తిప్పేస్తుంది. మా ఊరు చూస్తూ ఉంటే ఇంకోటి కావాలని తినేసి ఇంకోటి కావాలా అని సరే అనేసి రెండో దాన్ని కూడా చేస్తుంది. ఇంకేం చేసేది ఫ్రెండ్స్. అట్లే వేయిస్తే బాగుందేమరా అంటే సూపర్ మమ్మీ అంటా అన్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.